వంశీ గారు సార్, వంశీ గారు ఇక్కడ గుంటూరు కారంతో కుర్చీ మడత పెట్టారు, మరి గోదావరితో ఏం మడత పెట్టబోతున్నారో ఏంటి? అదేంటి, గోదావరిలో ఆల్రెడీ ఆయిషా గాను విశ్వకు మడత పెట్టారు అనుకున్నా, సరిపోలేదా? సరిపోలేదు అనుకుంటా, అది సరిపోలేదు. ఆడియన్స్ టీజర్ లో ఆయిషా గాని చూపించింది మీకు సరిపోయినట్లేదు, సినిమాలో మిగతా అంతా మడత పెడతారు, మిగిలింది ఏదైనా ఉంటే. సార్ ఆ కుర్చీ మడత పెట్టేది సార్ ఫర్ చేంజ్ నేను దీంట్లో చూపించిన సార్ తొడలు ఫుల్, మీరు చూడు. ఇంకోటి ఆడని క్వశ్చన్ ఇక్కడ వంశీ గారు. హలో సార్. యా 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 టిల్లు స్క్వేర్కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్లో 100 కోట్లు వస్తుందని చెప్పేశారు, 100 కొట్టారు. ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్పగలరు? మార్నింగ్ షో తర్వాత చెప్తామండి, ఇప్పుడే ఎందుకు ఎన్ని అంటే తను అన్నట్టు చాలా టైం ఉంది, అందరూ అంటున్నాం కదా టైం ఉంది అని. యాక్చువల్లీ ఈ నెక్స్ట్ 2 వీక్స్ అంతా ఎలక్షన్ మీద ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా గురించి మేము ఏం మాట్లాడినా అంత రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంతా. అందుకని ఈ 2 వీక్స్ ప్రశాంతంగా ఎలక్షన్స్ అదంతా ఓట్లేసి ఆ హడావుడంతా అయిపోయిన తర్వాత May 14 ట్రైలర్ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాం అంతా. అంటే ఒక అంచనా ఉంటుంది కదా మీకు, ఈ సినిమా ఇంత కొట్టొచ్చు అనేది ఏమన్నా? ఇప్పుడు విశ్వక్ అన్నట్టు మాస్కా దాస్ అని దమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలక్నామా దాస్ అయిన తర్వాత తను ప్రాపర్ మాస్ రోల్ చేయాల, అన్ని మిక్స్డ్గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేశాడు. ఇది ప్రాపర్ మాస్, లుంగి అయితే తొడలు చూపించారు క్యారెక్టర్. సో ఇంకా విశ్వక్ మాస్గా చేసినప్పుడు ఎంత రేంజ్కి వెళ్తుంది అనేది చూద్దాం. మార్నింగ్ షో పడిన తర్వాత నేనే చెప్తాను అంత మీకు. ఓకే విశ్వక్ గారు, ఇది మోత మోగిపోతా అనే పాట చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. నన్ను ఎవరు చూడట్లేదు సార్, పాటలో నన్ను ఎవరు చూడట్లేదు సార్, ఘోరంగా నన్ను క్రాప్ చేస్తారు సార్, వర్టికల్ క్రాప్ చేసి నన్ను తీసేసి వేరే సరే ఓకే. అయితే ఆ సాంగ్ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది నేను విజిలేస్తే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఆంధ్ర సోడా బుడ్డి అదేమన్నా ఇన్స్పిరేషన్? ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ కాదు సార్, కుదిరినట్టుంది అట్లా. ఓకే మంచిదే మనోడు చెప్పి. విశ్వక్ గారు ఇక్కడ ఇందాక నుంచి తొడలు చూపించే అంటున్నారు. అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పటివరకు హీరోలు తొడలు చూపించడం ఫస్ట్ టైం, దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు పదే. ఏంటి మొగలు తొడలు చూడడానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? కాదు సార్, మీరు చూపిస్తుంది మీరు కదా. ఆయన ఏమైందాక మీ గుండెల్లో పెట్టుకుంటా, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? మీరు మొగోడు తొడలు చూస్తానంటే ఏంటంత మంచి? అదే సార్, మీరే కదా చెప్పింది తొడలు చూపించా అన్నాడు. సెట్ చేద్దాం అనుకుంటున్నారా? మీరే అన్నాడు కదా విశ్వకి నీ గుండెల్లో పెట్టుకున్నాడు, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? సార్ నేను అడిగింది వేరేది సార్, అది అడిగింది ఆయన, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. తొడలు చూపిస్తే తొడల గురించి డిస్కషన్ ఎందుకు? మరి మీరే కదా తొడగొడతాడని ఉద్దేశంలో చెప్తే మీరేదో ఎక్స్పోజింగ్ చూపిస్తారు. ఒక్కసారి అడిగాము, మీరు 2 సార్లు చెప్పారు. వంశీ గారు మీరు ఆ సాంగ్ లో చూపించింది వేరు, ఆయన తొడలనే టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. అది కొత్తగా ట్రెండ్ సెట్ చేద్దాం. ఇప్పుడు ఇందాక అందరూ అంటున్నారు అన్నదమ్ముళ్ళు, అందుకని తారక్ అన్న కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను. ఓకే కృష్ణ చైతన్య, నా తొడల గురించి డిస్కషన్ ఆపితే విల్ క్యారీ ఫార్వర్డ్. విశ్వక్ గారు విశ్వక్ గారు ఇక్కడ యాక్చువల్గా మీరు ఆల్రెడీ డైరెక్టర్, ఇంతకు ముందు నేను గట్టికి కొట్టారు ఒకటి మాస్కా దాసు దమ్కి. ఇప్పుడు ఆయన అక్కడ తొడలు కాదు హిట్లు నేను చెప్పింది. అయితే మరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రమే అక్కడ కనిపించాడా? డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూసాడా? నేను అరే ఎవడు మీరు నవ్వుకున్నారు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళ ఏం వేసినావు రాను, హైలైట్ వేసినాను సార్. నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ సుఖం సార్. యాక్టింగ్ ఎంత సుఖం అంటే పోతాం, పిలుస్తారు, ఆ చెప్పిన పని చేసి వచ్చేస్తే చాలు. ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ అనేవి ఒక అరెకరం ఊడిపోతుంది, అవి పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో అంత హ్యాపీ, మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి. ఓకే, అయితే మీరు యాక్షన్ సీన్స్ దుమ్ము దులిపేస్తారు, ఎమోషనల్ సీన్స్ కూడా ఎరగదీసేస్తారు, ఇక రొమాంటిక్ సీన్స్ అయితే రచ్చ. సో మరి ఏవి చేయడం గమనిస్తే నేను రొమాన్స్ చాలా తక్కువ చేస్తా. సరే, ఏది చేయడం ఇష్టం, ఏది చేయడం కష్టం మీకు? కష్టమా సార్? కష్టం మాత్రం కష్టం, అది నిజంగానే కష్టం రా. అదే సార్, నాకు కామెడీ కష్టం ఉండే, కాకపోతే అది కమ్ ఓవర్ చేయడానికి నేను 2-3 సినిమాలు చేసినుండే. పాగల్ కావచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం చేయడం కావచ్చు, ఇవి నాకు కామెడీ చాలా భయం ఉండే, అది కమ్ ఓవర్ చేయడానికి ఆ సినిమాలు చేశా. సో ఇప్పుడు అడిగితే పెద్ద భయాలు ఏం లేవు సార్. నేహా శెట్టి
యాక్చువల్గా మీరు ఇప్పుడు బుజ్జి అన్నా కూడా ఈ రాధిక అనే హ్యాంగ్ ఓవర్ పోవడానికి చాలా టైం పడుతుంది జనాల మైండ్లో నుంచి. ఒక రకంగా మీరు ఎప్పుడు చూసినా మీ ఒరిజినల్ పేరు కూడా రాధిక అనే ఫీల్ అయ్యేంత రేంజ్లో మీరు హిట్ అయ్యారు కదా. సో ఈ రాధిక అనే క్యారెక్టర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక కర్స్లా అనిపిస్తుందా లేదంటే కనుక బ్లెస్సింగ్లా అనిపిస్తుందా? బుజ్జి మళ్ళా రాధిక క్యారెక్టర్ గురించి అడుగుతున్నారా బుజ్జి క్యారెక్టర్ గురించి? రాధిక క్యారెక్టర్ చేయడం అనేది మీకు అంటే దాని టోటల్ గా అది పోవట్లేదు అని, అది కర్స్ లాగా ఉందని అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ నాట్ అండి. ఇలా చూడండి, అసలు నేను ఎక్కడ వెళ్తున్నా ఇంత ప్రేమ వస్తుంది అంటే నేను ఇంకొక 10 times చేస్తానండి. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. కృష్ణ చైతన్య గారు మీరు ఇంతకు ముందు మేము కూడా మిమ్మల్ని చూసాము. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు కామ్గా కంపోజర్గా గురూజీలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ ఫస్ట్ మైక్ అందుకున్న కాడి నుంచి ఎవరు అడిగితే వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అంటే విశ్వక్తో ట్రావెల్ చేసిన ఇదా అంటే 6 నెలల సహవాసం చేస్తా అంటారు మీరు. 1 year లేదు నాకంటే మొదలు నేను మీలాగే మోసపోయా. నేనేం నేర్పియక్కర్లే అక్కడ సర్కస్ పంటర్ లేదు సార్. అంటే బయట కొంచెం ఇబ్బంది అంతే. ఈ మైకులు పట్టుకుని మాట్లాడడం కొంచెం ఇబ్బంది, భయం తప్ప బయట మామూలుగానే మాట్లాడతాను. అంజలి గారు లేటెస్ట్గా గీతాంజలితో హిట్ కొట్టారు కదా యాక్చువల్గా. అంటే మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అంటే ఇద్దరు హీరోయిన్సా లేదంటే కనుక సెకండ్ హీరోయిన్? నేను చెప్తానండి, ఇద్దరు హీరోయిన్స్. సరే, నాకు రత్నమాల బుజ్జి ఇద్దరు కూడా రత్నాకర్ జీవితంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళిద్దరికీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అండి, ఏదో వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లు కాదు. సో మరి దీంట్లో మీ క్యారెక్టర్ అంటే స్పెసిఫైగా ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను ఇప్పటి వరకు అన్ని క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నానో అదే ప్యాటర్న్. స్ట్రాంగ్ ఫినిష్ చేయలేదు. స్ట్రాంగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒక రోల్ ప్లే చేసే క్యారెక్టర్స్ నేను ఇప్పటివరకు చూస్ చేశాను. అండ్ రత్నమాల అనేది ఇప్పుడు చైతు చెప్పినట్టు రత్నాకర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్. అండ్ నేను ఇది చాలాసార్లు చెప్పాను అండ్ ఇది కరెక్ట్ స్టేజ్ కాబట్టి చెప్తాను. రత్నమాల ఈజ్ అ బ్యూటిఫుల్ రోల్ దట్ ఐ హ్యావ్ డన్. వంశీ గారు సార్, మీరు అంజలి గారి కంటే చాలా జూనియర్ ఆర్టిస్ట్. ఐ మీన్ చాలా చాలా వాస్తవం సీనియర్ నాకంటే. అవును, మీకంటే చాలా సీనియర్. మీరు గట్టిగా అడిగితే ఈ తిను సీనియర్. అదే మహబూబా వచ్చినప్పుడు నేను అందుకనే ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని బాగా సినిమాలో బాగా నటించారు వీళ్ళిద్దరిలో అనుకుంటున్నారు మీరు? వాళ్ళిద్దరు ఎవరిని బాగా ఏంటి సార్ మీరు కావాలని మీరు మైక్ తీసుకుంటున్నారు సార్. ఎవరిని బాగా అంటే ఏం చేశాడని అడగాలి కదా. నేను సార్ అదే ఎవరిని బాగా లవ్ చేశారని నా ఉద్దేశం సార్. ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో సార్, ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో బాగా నటిస్తుండే నేను. కృష్ణ చైతన్య గారు తనతో సీన్ తన షూట్ ఉన్న రోజు తనతో నేను అంతే ఎంజాయ్ చేస్తుండే షూటింగ్, తనతో సీన్ ఉన్న రోజు తనతో ఎంజాయ్ చేస్తుండే షూటింగ్. శెట్టి గారు, ఇప్పుడు టిల్లు స్క్వేర్ దాంట్లో మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు, మీ రోల్ వచ్చినప్పుడు హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్ర అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పాత్ర మిస్ చేయలేకపోయాను అనే ఏమన్నా వెళ్తీ ఉందా మీకు? సారీ అండి, మళ్ళీ రిపీట్ చేస్తారా? మీ రోల్ వచ్చినప్పుడు టిల్లు స్క్వేర్లో మీ రోల్ వచ్చినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోయామా అనే ఫీలింగ్ ఉందా? నాట్ ఎట్ ఆల్ అండి, ఎందుకంటే 2 వేరే సినిమా కదా. ఇక్కడ లిల్లీ ఉంది అండ్ రాధిక ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది. అంజలి గారు, ఫుల్ హాఫా అంజలి గారు, యాక్చువల్గా మనకు గోదావరి జిల్లాలు అనగానే సుకుమార్ గారు తీసిన ఒక రంగస్థలం అనేది ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక ట్రెండ్ మార్క్ చేసింది. అంటే వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో తేడా వచ్చినప్పుడు పొలిటికల్గా కావచ్చు, కమ్యూనిటీ పరంగా కావచ్చు, అంత వైలెంట్ ఉంటారనే ఇది చూపించారు. అంటే రామ్ చరణ్ ఒక కెరియర్ని ఒక మెట్టుకు తీసుకెళ్ళిన సినిమా. సో మీరు మళ్ళీ అలాంటి గోదావరి బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు అంటే ఒక అది బ్రాండ్ ఫిల్మ్ కదా, అంతకు మించి కానీ ఇంకా ఏం చూపించాలనుకుంటున్నారు గోదావరి జిల్లాల గురించి? డెఫినెట్లీ మన కృష్ణ చైతన్య చెప్పినట్టు గోదావరి అంటే మర్యాదలు, ఆప్యాయతలు, ప్రేమలు ఇవి కాకుండా దాన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు ఫీల్ అయ్యి దెర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ గోదావరి అని చెప్పింది కదా. డెఫినెట్లీ అదే చూపిస్తున్నాము. నాకు తెలిసి కూడా ఎక్కువ సినిమాలు రాలేదు. మీరు కూడా ఎగ్జాంపుల్ ఒకటే సినిమా చెప్పగలిగారు కానీ ఎక్కువ సినిమాలు చెప్పలేకపోయారు. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, వరంగల్ మీద కావచ్చు, మీరు
వీటి మీద చాలా సినిమాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ మాస్ సినిమాలు. మీరు మీ దగ్గర కూడా ఎగ్జాంపుల్ ఎక్కువ లేకుండా పోయినాయి. మీరు రంగస్థలం పేరు చెప్పారు, ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ స్కోప్ ఎక్కువ ఉండే, ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే, అదంతా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిండు మన కృష్ణ చైతన్య. అండ్ డైలాగ్లోనే చెప్పినాం మేము, అన్నయ్య మేము మాట ఒకటే సాగదీస్తాం, తేడాలు వస్తే నవ్వుతూ నరాలు లాగేస్తామని. అంజలి గారు పోస్టర్ దగ్గర ఒక్కసారి ఆ పోస్టర్ దగ్గర రారా మీరు. ఆ పోస్టర్ని చూస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అంటే తారక్ గారు ఎలక్షన్ ప్రచారంలో సేమ్ స్టిల్ పెట్టారు. ఎలక్షన్ ప్రచారంలో టీడీపీ ప్రచారం చేస్తూ సేమ్ స్టిల్ ఒకటి పెట్టారు. సార్ దండం అందరూ ఒకటే లెక్క పెడతారు సార్. లేదు, మీరు అలానే పెట్టారు. మిమ్మల్ని కావాలని డ్రెస్ కూడా కాకి డ్రెస్ కూడా అలానే ఉంది. సో అంటే కావాలంటే చేసిన సార్ పొలిటికల్ డ్రామానేనా ఇది? పొలిటికల్ డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉండాలి. సినిమా అంతా కూడా పొలిటికల్ డ్రామా వైపు. దేర్ ఈస్ అ పొలిటికల్ డ్రామా ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ అ గ్యాంగ్స్టర్ ఫ్లిక్, ఇట్స్ అ పొలిటికల్ డ్రామా. సో రకరకాలుగా ఉంటుంది సినిమా. యా అంజలి గారు టీజర్లో మీరు ఎక్కడ కనిపించలేదు, అంటే సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్కోప్ ఉంటుంది ఏంటండి? కనిపించారు ఉందిగా, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మేబీ కనిపించారు, అంత ఐడెంటిఫైడ్. అంటే టీజర్ కదా ఇది, ట్రైలర్లో ఫుల్ లెంగ్త్ ఉంటుంది. నేనే 45 సెకండ్లు తర్వాత వచ్చిన సినిమా మొత్తం మీదే కదన్నా. మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది, జస్ట్ టీజర్. ట్రైలర్ లాంచ్ తర్వాత మాట్లాడదాం. ట్రైలర్ లాంచ్ అంటే ఇంకొంచెం మాకు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరి క్యారెక్టర్స్ కొంచెం డీటెయిల్గా మేము చూపించగలుగుతాం. ఇది టీజర్ కాబట్టి చిన్న చిన్న గ్లిమ్స్ మాత్రమే చూపించగలం. విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో తొడలు చూపించా అంటున్నారు. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి లాగా తొడలు ఏమైనా కొట్టారా ఇందులో? ఏంటి ఓన్లీ తొడలు చూపించారా, తొడగొట్టారా? వేరే వాళ్ళు కొట్టినా, ఎట్లా కొట్టినా సినిమా చూడాలి మీరు. ఇంకోటి రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఫ్యాక్షన్స్ కూడా చేస్తారా? చేస్తా, ఇంకా కథ రాలేదు, చేస్తా, వస్తే చేస్తా, డెఫినెట్లీ చేస్తా. అమెరికాలో ఫ్యాక్షన్ స్టోరీ ఉన్నా చేస్తా నేను, కథ రావాలంతే. ఓ నువ్వు సేవ్ చేసి పెట్టుకున్నారా లాస్ట్కి? నా క్వశ్చన్ ఏంటంటే, మిర్జాపూర్ చూసినప్పుడు మున్నాయ్ బాయ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా పెద్ద కాపు అని ఒక సినిమా వచ్చింది, స్టార్ కాస్టింగ్ లేకపోవడం వల్ల కరెక్ట్గా ఆడలేదు. సో ఈ సినిమా కొంచెం కనిపిస్తుంది అలా, బెటర్ దెన్ దట్ ఉంటుంది అంటారా? ఇప్పుడు వరకు గోదావరి ఆ ఏరియాలో వచ్చిన సినిమాల్లో ఇది అంటే గుర్తుండిపోయే సినిమా అవుతుందా తెలుగు? డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇది కూడా ఒక సినిమాతో ఆగదు. అండ్ ఇంకొకటి స్టార్ కాస్ట్ ఉందన్నావా లేదన్నావా నాకు అర్థం కాలేదు. అందులో లేకపోవడం వల్ల అంటావా? డెఫినెట్లీ దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటుంది, చాలా మంచి కాస్ట్ ఉంది, డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. ఓకే. అండ్ నేహా శెట్టి గారు, సో మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కనకల రత్న బాగుందా, లేదంటే టిల్లు క్యారెక్టర్ బాగా అనిపించింది? అక్కడ టిల్లు బాగున్నాడు, ఇక్కడ రత్న బాగున్నాడు, అంతే. థ్యాంక్ యూ. నేహా గారు సితారాలో ఎన్ని సినిమాలకు సైన్ చేశారు మేడం మొత్తం? అది సార్ ఇక్కడ ఇస్తారా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగుందని అన్నాలంట, అంతే. నాకు ఇంకా 2 పిక్చర్స్ వస్తున్నాయి నెక్స్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు మీడియాకి, జనాలకి, అందరికి. May 17th. థ్యాంక్ యూ.